స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో 9కి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. రాష్ట్రంలో అంటే తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించినటువంటి వ్యవహారంలో సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్పై ఈరోజు విచారణ పూర్తయింది. సుప్రీంకోర్టు ఆ పిటిషన్ని తాము విచారణకు స్వీకరించలేము అని చెప్పి స్పష్టం చేస్తూ జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడినటువంటి ధర్మాసనం పిటిషన్ను డిస్మిస్ చేసింది. ఈ మొత్తం వ్యవహారంలో అంటే రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు, బీసీలకు రిజర్వేషన్లు అమలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసినటువంటి జీవోను రాష్ట్ర హైకోర్టులో సవాల్ చేశారు. రాష్ట్ర హైకోర్టులో విచారణ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో అదే అంశంపై 42% రిజర్వేషన్లు బీసీలకు ఇవ్వాలి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోపై వంగా గోపాల్ రెడ్డి దాఖలు చేసినటువంటి పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. వంగా గోపాల్ రెడ్డి దాఖలు చేసిన రిట్ పిటిషన్కు సంబంధించినటువంటి వ్యవహారంలో ఆర్టికల్ 32 అనేటువంటి క్లాజును ఉపయోగించి సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ వంగా గోపాల్ రెడ్డి దాఖలు చేశారు. దీనిపైన సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రధానంగా ప్రస్తావించింది. ఆర్టికల్ 32 ప్రకారం పిటిషన్ ఫైల్ చేయడానికి ఉన్న కారణాలు ఏంటి అని చెప్పి సుప్రీంకోర్టు స్పష్టంగా ప్రశ్నించింది. దానికి రాష్ట్ర హైకోర్టు ఈ అంశంపైన స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. తదుపరి విచారణ కొనసాగిస్తోంది. రాష్ట్ర హైకోర్టులో ఇంకా ఈ పిటిషన్లు పెండింగ్లో ఉన్నాయి కాబట్టి తాము ఆర్టికల్ 32 ప్రకారం సుప్రీంకోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందని చెప్పి గోపాల్ రెడ్డి తరపు న్యాయవాది సుప్రీంకోర్టుకు వివరించారు. అదే సందర్భంలో ఈ పిటిషన్కు సంబంధించిన విచారణ ప్రారంభ దశలోనే పిటిషన్కు విచారణకు రావడంతోనే రాష్ట్ర ప్రభుత్వం తరపు అదేవిధంగా ఇంప్లీడ్ అయినటువంటి మరొక ఇద్దరి తరపున అభిషేక్ సింఘ్వి, సిద్ధార్థ్ దవే, అదేవిధంగా ఏడిఎన్ రావులు సుప్రీంకోర్టు ముందు ఈ అంశానికి సంబంధించి రాష్ట్ర హైకోర్టులో 2 పిటిషన్లు పెండింగ్లో ఉన్నాయి. ఈ 2 పిటిషన్లు పెండింగ్లో ఉండగానే ఇక్కడికి వచ్చారు అని చెప్పి జస్టిస్ విక్రమ్నాథ్ ధర్మాసనం ముందు తమ వివరాలను ఉంచడం జరిగింది. అన్ని అంశాలు పరిశీలించిన తర్వాత సుప్రీంకోర్టులో ఆర్టికల్ 32 ప్రకారం రాష్ట్ర హైకోర్టు స్టే ఇవ్వకపోతే నేరుగా సుప్రీంకోర్టుని ఎలా అప్రోచ్ అవుతారు, సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ ఎలా దాఖలు చేస్తారని చెప్పి సుప్రీంకోర్టు ప్రశ్నిస్తూనే ఈ పిటిషన్పై తాము విచారణ చేపట్టలేమని, ఒక పక్క రాష్ట్ర హైకోర్టులో విచారణ జరుగుతుండగా మరోవైపు సుప్రీంకోర్టులో ఆర్టికల్ 32 ఉపయోగించి విచారణ జరపడం అనేది సమంజసం కాదు కాబట్టి ఈ పిటిషన్ డిస్మిస్ చేస్తున్నామని చెప్పి జస్టిస్ విక్రమ్నాథ్ స్పష్టం చేస్తూ పిటిషన్ను డిస్మిస్ చేశారు. ఓవర్ టు స్టూడియో. రైట్, ధన్యవాదాలు అరుణ్.